పిల్లలు కేక్ కావాలని మారం చేస్తే మైదా పిండి చక్కెర లాంటివి ఏవి కూడా వాడకుండా హెల్దీగా బియ్యం పిండితోటి సింపుల్ అండ్ టేస్టీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా 1 కప్పు బియ్యాన్ని 3 గంటల పాటు నానబెట్టుకుని నీళ్ళు లేకుండా వడకట్టి మిక్సీ జార్లో వేసేసుకుని 1/2 కప్పు మరమరాలు, ఒక చిన్న ఇలాచీ వేసుకుని 1 కప్పు నీళ్లు పోసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, ఓ చిటికెడు బేకింగ్ సోడా వేసేసి చక్కగా అంతా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1.5 కప్పు బెల్లం తురుముకి 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని ఇలా కరిగించుకొని తీసుకోవాలి. ఇది పాకం రావాల్సిన పని లేదు, జస్ట్ బెల్లం కరిగిపోతే ఇలా స్ట్రైనర్లోంచి పిండిలోకి డైరెక్ట్ గా వడకట్టేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టవ్ మీద మందంగా ఉండి కుక్కర్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పులు వేగిపోయాక ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇందులోకి వేసేసుకుని స్టవ్ ని వెంటనే సిమ్ లో పెట్టేసేయాలి. అస్సలు లేట్ చేయకూడదు. కుక్కర్ మూతకున్న విజిల్ రబ్బర్ తీసేసి మూత పెట్టి 30 నిమిషాల పాటు సిమ్లోనే కుక్ చేసుకుని కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ లూజ్ చేసి ప్లేట్లోకి బోర్లించారంటే చాలా ఈజీగా ఈ విధంగా ఊడొచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇది రెగ్యులర్ గా చేసుకునే కేక్ లాగా మాత్రం ఉండదండి, టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ కట్ చేసిన తర్వాత లోపల కూడా మనకి ఇలా తేనె తెట్టు ఉంటుంది కదా, ఆ తేనె తెట్టులాగా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ఫుల్ వీడియోని మంచి టిప్స్ తో రేపు యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. లింక్ స్టోరీలో అండ్ బయోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.